పిఎస్ఆర్కు బీపీ పెరిగిందనే వార్త ఆదివారం రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అరెస్ట్ చేసినప్పుడు ఈయన చేసిన యాక్షన్ అయితే అంతా ఇంతా కాదు. పిఎస్ఆర్ని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్లో ఆయన ఫామ్ హౌస్కి పోలీసులు వెళితే రెగ్యులర్గా మనం సినిమాలో చూసే బ్రహ్మానందం కామెడీ సీన్ ఒకటి రిక్రియేట్ చేశారట. పోలీసులను చూడగానే రండి 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 ఇప్పుడే వచ్చారా, మీరు గత వారం వస్తారనుకున్నాను అని అనడంతో పోలీసుల నోట మాట రాలేదంట. ఇంకా కామెడీ ఏంటంటే నేను బెయిల్కి కూడా అప్లై చేయలేదు, ఎందుకంటే ఒకసారి జైలుకి వెళ్ళి వద్దామని అని అనడంతో పోలీసులకు కళ్ళు తిరిగినంత పనైందట. వీడెవడరా బాబు అనుకున్నారట అందరూ. అటువంటి పిఎస్ఆర్కు బీపీ పెరిగిందా? ఎందుకు పెరిగింది? సిఐడి విచారణకే బీపీ పెరిగిందా? నమ్మచ్చా? హైకోర్టు పిఎస్ఆర్ని విచారించడానికి 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వడంతో ఆదివారం ఉదయం పోలీసులు కస్టడీలోకి తీసుకుందామని జైలుకి వెళ్లారు. ఆంజనేయులు ఆరోగ్యం బాగోలేదని జైలు అధికారులు చెప్పడంతో చెక్ చేయడం కోసమని జీజీహెచ్కి తీసుకెళ్లారట. అక్కడ చెక్ చేసి బీపీ ఎక్కువగా ఉందని చెప్పి మందులు ఇచ్చారు. పోలీసులేమో పిఎస్ఆర్ విచారణ తప్పించుకోవడానికి కావాలనే బీపీ మందులు వేసుకోవడం లేదని అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లేమో బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు విచారిస్తే మంచిది కాదని చెప్పడంతో పోలీసులు వెనక్కి తగ్గారట. 2 రోజులు మాత్రం విచారణకు చక్కగా హాజరయ్యారనుకోండి. అధికారంలో ఉన్నప్పుడు పిఎస్ఆర్ హవా మామూలుగా ఉండేది కాదు, రెచ్చిపోయేవారు. జగన్ రెడ్డి తర్వాత నేనే అన్నట్టుగా ప్రవర్తించేవారు. మొన్న అరెస్ట్ చేసేటప్పుడు కూడా రండి రండి అరెస్ట్ చేయండి, మీదే ఆలస్యం జైల్లో పెట్టండి అంటూ బిల్డప్ ఇచ్చాడు. జైలుకి వెళ్ళినప్పటి నుండి నాకు రూమ్ కావాలి, ఇంటి భోజనం కావాలి అంటూ ఒకటే గొడవ. జైలు జీవితం ఎలా ఉంటుందో పిఎస్ఆర్కి ఇప్పుడు బాగా అర్థమైనట్టుంది. అప్పుడేమైంది? ముందుంది ముసళ్ళ పండగ. రాబోయే రోజుల్లో సార్కి బీపీ, షుగరు, గుండెపోటు కూడా వస్తాయేమో చూడాలి మరి.